మీరే హక్కుతో ఇవన్నీ మాట్లాడుతున్నారు? నిజానికి మీరే స్వయంగా నేరస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా మీరు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు. I'll kill you. I'll kill you. ఏం జరుగుతోంది అసలు? అంతా సర్దుకుంటుందని సంతోషపడ్డాను, అంతా చక్కబడుతుంది అనుకున్నాను. నాకు ఆయన మీద ప్రేమ పుట్టిన సమయంలో ఆయనకి నా మీద ఎంత ద్వేషమా? ఎందుకు తలరాత మా ఇద్దరిని సంతోషంగా ఉండనివ్వడం లేదు? అరే బాబు అభి, నువ్వా? భజనకి నువ్వు ఇంత లేటుగా ఎందుకొచ్చావు బాబు? బాబు అభి, ఈ రోజు నీ కాన్సర్ట్ కదా, నేను నిన్ను టీవీలో చూశాను. చాలా బాగా పాడావు బాబు నువ్వు. నాన్నమ్మ ఎక్కడా? అదిగో అక్కడున్నారు, ఆవిడే వస్తున్నారు బాబు. అలా చూడు. అరే అభి, ప్రజ్ఞ. నాన్నమ్మ నువ్వు బానే ఉన్నావు కదా? బానే ఉన్నానంటే అమ్మవారి మందిరంలో నాకేమవుతుంది? నాకైతే నువ్వే బాగున్నట్టు అనిపించడం లేదు. నువ్వేంటి ఇక్కడికొచ్చావు? అమ్మ ప్రజ్ఞ, నువ్వు అక్కడే నిలబడిపోయావెందుకు? నాకు తెలుసు నువ్వే తన్ని తీసుకొచ్చి ఉంటావు. లేదు లేదక్కయ్య, ఎవరికి చెప్పడం వల్ల రాలేదు. వీళ్ళు మనల్ని తీసుకెళ్లాలనే వంకతో ఒంటరిగా షికార్లు కొడుతున్నారు. అమ్మా ప్రజ్ఞ, ఇలారా, నువ్వు పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. పంతులు గారు చెప్పండమ్మా. తనే మా ఇంటి కోడలు ప్రజ్ఞ. దీర్ఘసుమంగళి భవ. ఇదిగో మా ప్రసాదం, మీరు కూడా తీసుకోండి. మీ అమ్మమ్మ గారు ఇప్పటివరకు మీ గురించే చెప్తున్నారు తల్లి. ఆవిడ ఎలా చెప్పారో నువ్వు అలాగే ఉన్నావు. మీ ఇద్దరిది జంట చాలా బాగుంది. ఇది అమ్మవారి ఆశీర్వాదం. చేయి చాపమ్మా. రండి బాబు, మీకు కడతాను. వద్దు పంతులు గారు, నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. పదండి నాన్నమ్మ. కాని నాకు నమ్మకం ఉంది కదా. ప్రపంచంలో ఉన్న తాళ్లన్నీ నీ చేతికి కట్టుకున్నావు, కాని అమ్మవారి ఆశీర్వాదం వద్దని అంటున్నావా? బాబు అబ్బి, అక్కయ్య మనసు నీకు తెలిసిందే కదా. నువ్వు ఫ్యాషన్ అనుకొని కట్టించుకో. అది కాదు నాని. నేను నీ మాట వినదలుచుకోలేదు. ప్రజ్ఞ చెప్పిందని హారత్ తీసుకున్నావు, కాని నేను చెప్తే మాత్రం దారం కట్టించుకోను అంటున్నావు. ప్రజ్ఞ, అది తీసుకుని నువ్వే కట్టు. చూడమ్మా, పెళ్లిలో 7 ప్రదక్షిణాలు చేసినట్టు దీన్ని కూడా నువ్వు 7 సార్లు చుట్టిన తర్వాతే కట్టాలి. చెప్పాలంటే దీనికి చాలా శక్తి ఉందమ్మా. దీనికి మీ ఇద్దరి బంధాన్ని అలాగే నమ్మకాన్ని బలపరిచే శక్తి ఉందమ్మా. పదండి నాన్నమ్మ. సరే, ఇక వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదండి. నమస్తే పంతులు గారు. భజనకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి భజనలు విన్నాక చాలా సంతోషంగా ఉంది నిజంగా నాకు. అక్క, నీకు అమ్మాయిని చూస్తే ఏమీ అనిపించలేదా? తను తన భర్తతో వచ్చింది, కానీ మరొకరి భర్త మీద దృష్టి పడింది. వెళ్ళడం మళ్ళీ తన భర్తతోనే వెళ్ళింది. నా ముందు తన పేరెత్తద్దు నువ్వు. కనీసం తను ఎక్కడుందో అది కూడా ఆలోచించలేదు తను. అయ్యో అక్కయ్య, తను కేవలం చూసింది అంతే కదా. నువ్వు నవ్వొద్దు. అలాంటి ఆడవాళ్లంటే నాకు చాలా అసహ్యం. వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా భర్తను వదిలేసి వేరే వాళ్ల గురించి ఆలోచిస్తారు. క్యారెక్టర్లెస్ మనుషులు. మనసులో ఒకలాగా బయటకు ఒకలా ఉంటారు. నాకు అసహ్యం. ఛీ! కానీ అక్క, నువ్వైతే చాలా అదృష్టవంతురాలివి. ప్రజ్ఞ లాంటి కోడలొచ్చింది కదా నీకు. తన మనసులోనూ అభి, ప్రతి ఆలోచనలోనూ అభి. ఏమైంది పిల్లలు? మీరిద్దరూ ఎందుకు మౌనంగా ఉన్నారు?
అక్క వీళ్ళు మనల్ని చూసి సిగ్గుపడుతున్నారు. ఒకవేళ మనం లేవనుకో ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ. ఐ డోంట్ బిలీవ్ దిస్ నానమ్మ. అక్క సురేష్ లో వీడియో ఈ విధంగా నేను అసలు నమ్మను. ఖచ్చితంగా ఎవరో ఏదో కావాలని చేశారు, ప్లాన్ చేసి చేస్తున్నారు. బుల్బుల్, దీని గురించి వదిలే. ఈ వీడియోని గనక ఒకవేళ ప్రజ్ఞాత్తవారింట్లో ఎవరైనా చూస్తే అప్పుడేమవుతుందో ఆలోచించు. అది ఆలోచిస్తే చాలా కంగారుగా ఉంది నాకు. ఈ వీడియో ఎవరు చూసినా వాళ్ళకి తప్పకుండా కోపం వచ్చేస్తుంది. నానమ్మ, ఇదంతా సురేష్ పనే అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది. అక్క సంతోషంగా ఉంటే తను చూడలేడు, తనకు పెళ్ళైందని ఇష్టపడుతున్నాడు. నేనైతే తన్ని వదిలిపెట్టాను నానమ్మ. ఇప్పుడు వస్తాను. బుల్బుల్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నానమ్మ, నేను తనకి బుద్ధి చెప్పి తీరుతాను. ఈసారి హద్దులు దాటేశాడు, వదలను నేను తన్ని. నువ్వు అసలు ఇలాంటివేం చేయకూడదు. ఎందుకు? అయ్యో, నువ్వు అసలు అక్కడికి వెళ్లి గొడవ చేసావంటే అందరికీ తెలిసిపోతుంది కదా. దీని గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీ అమ్మకు కూడా తెలిసిపోయింది అంటే నీకు తెలుసు కదమ్మా, తన మొదటి అటాక్ తర్వాత పూర్తిగా కోలుకోనేలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే అలాగే నీకు తెలుసు కదా, ప్రజ్ఞకి సంబంధించిన ఏ విషయమైనా సీరియస్ గా తీసుకుంటుంది. ఇది చాలా పెద్ద విషయమే. నానమ్మ, కోపంలో నేను దీని గురించి ఆలోచించనే లేదు. అమ్మకి ఈ విషయం తెలిసిందంటే కంగారులో అమ్మ. లేదు, మనం అమ్మ దగ్గర ఈ విషయం దాచిపెట్టాల్సిందే. ఏ విషయం దాచాలనుకుంటున్నారు? ఏంటి దాచాలి అంటున్నారు? ఏమీ లేదమ్మా, అలాంటిదేం లేదు. ఖచ్చితంగా ఏదో ఉంది. ఏమీ లేకుండానే నువ్వు అనవసరంగా టెన్షన్ పడిపోతూ ఉంటావు. అత్తే, నాకంటే ఎక్కువగా మీరే కంగారు పడుతున్నారు. నా దగ్గర ఏదో విషయాన్ని దాచాలనుకుంటున్నారు. త్వరగా చెప్పండి నాకు. సరళ, అలాంటిదేమీ లేదు. నేనేమైనా ఊహించి చెప్పాలా నీకు? నేను మీకు స్టాంప్ పేపర్ మీద రాసి మరీ చెప్పగలను అత్తయ్య, ఏదో విషయం దాస్తున్నారు నా దగ్గర. లేకపోతే మీరెప్పుడు నాతో ఇలా మాట్లాడరు. అయ్యో నానమ్మ, ఇక చెప్పేస్తేనే మంచిది. లేకపోతే అమ్మ ఇలాగే టెన్షన్ పడుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. అమ్మా చూడు, విషయం అంత పెద్దదేం కాదు, కానీ అదేంటంటే నేను జాబ్ కోసం అప్లై చేశాను. పైగా ఫస్ట్ రౌండ్లో నేను పాస్ అయిపోయాను. ఇదే విషయం నానమ్మ నీకు చెప్పాలనుకుంది. నేను అనుకున్నాను రేపు నేను ఫైనల్లో సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు నీకు ఈ విషయం చెప్పాలని. నువ్వెందుకు నన్ను ఇలా చూస్తున్నావు? నీకింకా అనుమానంగా ఉందా? నానమ్మ నువ్వే చెప్పచ్చు. అవును సరళ, అంతకంటే ఇంకేమీ లేదు. అయినా తనకి అలవాటు కదా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోవటం. ఇది విషయం. నీకు సంతోషం ఇప్పుడు? నిజంగా ఇదే విషయమా? ఇలా చెప్తే నువ్వు నమ్మవు. స్టాంప్ పేపర్ మీద రాసిమ్మంటావా నీకు? అదంతా ఏం అవసరం లేదు. కానీ ఎందుకంత కోపంగా ఉన్నారు మీరు? ఏ, నువ్వు ప్రతిదానికి టెన్షన్ పడుతుంటావు, నేను మాత్రం కొంచెం కోపంగా ఉండకూడదా? ఇప్పుడు నేను ఆ పాలవాడి మీద కోపంగా ఉన్నాను. 2 రోజుల నుంచి నీళ్లు కలిపిన పాలు పోస్తున్నాడు. పద వెళ్ళి వాడి సంగతి చూద్దాం. అలాగే చాలా లేట్ గా కూడా వస్తున్నాడు కదా నానమ్మ. ఆహా, ఇవాళ నా మనసుకి ఎంతో ఆనందం కలిగింది. ఇలా ఇవ్వండి. ముందేమో అభి కాన్సర్ట్, తర్వాత అమ్మవారి భజన. ఆహా, ఈ రోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రజ్ఞ, నువ్వు అక్కడికి వచ్చుండాల్సింది. ఈ రోజు అభి నిజంగా ఎంత బాగా పాడాడంటే పబ్లిక్ మై మార్చిపోయి డాన్సులు చేశారు. అవును ప్రజ్ఞ, ఈ రోజు అభి పాటకి అందరూ డాన్సులు చేశారు. ముఖ్యంగా ఆ లైన్కి. ఏంటా లైన్? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. నాకు గుర్తొచ్చింది. ఈ ఆలయనే కదా, నువ్వు లేకపోతే అసంపూర్ణంగా ఉంది. మనసులో నువ్వు లేని వెలితి తెలుస్తోంది. అదే కదా ఆ లైను. అభి, దీని ముందు లైన్ ఏంటి? నాని, నాకు గుర్తులేదు. అదెలా మర్చిపోయావు? నువ్వు రాసిన లైను నువ్వే ఎలా మర్చిపోయావు? గుర్తు చేసుకో బాబు, గుర్తు చేసుకో. నానమ్మ, మీరే గుర్తు చేసుకోండి, నేను పడుకుంటాను. ప్రజ్ఞ, ఏమైంది తనకి? తన మూడెందుకో బాలేదని నాకు అనిపిస్తోంది. ఏం లేదమ్మమ్మా, బహుశా అలసిపోయి ఉంటారు, అందుకే ఆయన పడుకోవడానికి వెళ్లారు. అలసిపోయాడు. నేను వెళ్తాను, ఆయనకేమైనా కావాలేమో. అలాగేనమ్మా. పద, మనం ఆ కళ్ళజోడి ఇంటికెళ్ళి అంతా చెప్పేద్దాం.
అప్పుడు ఆ కళ్ళజోడు అటు అత్తారింట్లో ఉండలేదు, ఇటు పుట్టింట్లో ఉండలేదు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళి రోడ్డుని పడుతుంది. రిలాక్స్ తను, నువ్వెందుకింత ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఈ బాంబ్ ని ఆల్రెడీ నేను అక్కడ పేల్చేశానని నీకు తెలియదు కదా.